టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినటువంటి ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్పితే మిగతాది ఏదీ లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలపై తమ వైఖరి ఏంటి, అలాగే తెలంగాణ బడ్జెట్ ఏ విధంగా రూపొందించబడిందని మనతో చర్చించేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కరాటే రాజు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. రాజు గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. నమస్తే అండి. నమస్కారం. ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ బడ్జెట్ పై ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి రాజు గారు? భారతదేశంలోని ఒక వేగు చుక్క లాంటి ఒక చుక్కాని చూపించే ఒక నావాలాగా ఈ దేశంలోనే అభివృద్ధి పథంలో ముందు వరుసలో నడుపుతూ గత 8 ఏళ్లలో తెలంగాణ ఈ దేశంలోని అంటే ఒక పసికున్న 10 ఏళ్ల 9 ఏళ్ల పసికున్న ఈరోజు భారతదేశానికి దిశానిర్దేశం, భారతదేశానికి ఒక దారి చూపే వెలుగు రేఖగా మారిందంటే ఈ బడ్జెట్ లెక్కలు, బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి అత్యంత ప్రాధాన్యత క్రమంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని కూడా గత 8 ఏళ్లతో పాటు ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈరోజు తెలంగాణ ప్రజానికానికి ఒక వెలుగు రేఖలాగా ఉన్నాయి. 3,90,000 పలిచీలకు బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే అది కూడా ప్రాధాన్యతకరంగా ఏ రంగాలలో కూడా ఎక్కడ కూడా తక్కువ కాకుండా అన్నిట్లో కూడా అసలు రైతుకు భరోసా కల్పించే విధంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతు రాజ్యం అని చెప్పేసి గతంలో చాలా మంది చాలా రకాలుగా కోకొల్లాలుగా మాట్లాడినటువంటి ఘటనలు మనం చూసినాం. రైతుకు ఓటు బ్యాంక్ గానే చూసినటువంటి పరిస్థితి చూసినాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు సస్యశ్యామలంగా ఉండాలి, రైతులు అంటే రైతు రాజ్యం అంటే ఇదా అని చెప్పేసి భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఈ రోజు బడ్జెట్ లో ప్రవేశపెట్టినటువంటి డబ్బులు చూస్తుంటే తెలుస్తా ఉంది. అదే విధంగా ప్రతి దాంట్లో కూడా విద్యకు గాని, ఎస్సీ సంక్షేమానికి గాని, ఎస్టీ సంక్షేమానికి గాని, బీసీ సంక్షేమానికి గాని, బీసీ ఆత్మగౌరవ భవనాలకు గాని, లేకపోతే విద్యార్థులకు సంబంధించి గతంలో ఏనాడు చరిత్రలో కూడా 500 కోట్ల రూపాయలు యూనివర్సిటీ కేటాయించినటువంటి ఈ 65-70 సంవత్సరాల భారతవనిలో ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయలేదండి. కానీ యూనివర్సిటీకే 500 కోట్లు వసతుల కల్పన కొరకు 15,000 కోట్ల దాదాపు విద్య కొరకు ప్రకటించడం అనేది ఇది కేసీఆర్ గారి డైనమిజాన్ని, హరీష్ రావు గారి డైనమిజాన్ని చూపిస్తా ఉంది. ఇది అంకెల గారడని చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెంపపెట్టు మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడడానికి ఏమీ అవకాశం లేదు. తెలంగాణలో సంబంధించిన కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, రైతు బంధు గాని, ఉచిత కరెంట్ గాని, లేకపోతే పేదలకు అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలోనే ఇక్కడనే ఈ రాష్ట్రంలో అమలవుతున్నట్టు ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. అదే విధంగా గుజరాత్ బడ్జెట్ చూసుకున్నా, లేకపోతే మీరు ఈ భారతదేశంలో రోల్ మోడల్ అని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ బీజేపీ నాయకులు సంకలు గుద్దుకొని చెప్తున్నటువంటి నాయకులు గుజరాత్ మోడల్ తీసుకున్నా, కర్ణాటక మోడల్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ మోడల్ తీసుకున్నా, మా యొక్క రాష్ట్ర జనాభా ఎంత, మా జీడిపి ఎంత, మా తలసరి ఆదాయం ఎంత, మీ తలసరి ఆదాయం ఎంత, మీ ఎదుగుదల ఒకవేళ నిజమే ఉంటే మీ వృద్ధి రేటు, మీ రాష్ట్ర వృద్ధి రేటు ఎంత, మా వృద్ధి రేటు ఎంత, 2013-14 నాటికి మా వృద్ధి రేటు ఎంత, ఇప్పుడు ప్రస్తుత వృద్ధి రేటు ఎంత, 2013-14 నాటికి మన తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత, 2022, 2023, 2024 బడ్జెట్ లో మేము ప్రవేశపెట్టినటువంటి అంచనా తలసరి ఆదాయం ఎంత, దీని మాట్లాడడానికి వాళ్ళకు నోరు లేదు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. తెలంగాణనే కాకుండా 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా సరే బడ్జెట్ లో భారీ నీటి పారుదల శాఖ కేటాయించి 3.5 సంవత్సరాల్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టిరా? ఏ రాష్ట్రమైనా పర్లేదు, ఎక్కడ చూపించినా పర్లేదు. పోనీ కేంద్ర బడ్జెట్ కూడా ఉంది. మీరు ఉదాహరణ తీసుకోవచ్చు. రాష్ట్ర బడ్జెట్ కి కేంద్ర బడ్జెట్ మనం ఒకవేళ పోలిస్తే కేంద్రంలో లక్షల కోట్ల రూపాయలు, దాదాపుగా 45 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఏదైనా కొత్త కార్యక్రమం చేపట్టిరా? దళిత బంధువు లాంటివి కానీ, రైతు బంధువు లాంటివి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రవేశపెడుతున్నటువంటి పథకాలను కాపీ కొట్టి జల్ జీవన్ అని, లేకపోతే కిసాన్ అని, ఆ కార్యక్రమాలతోటే తెలంగాణ మార్గదర్శకంగా చేసుకుని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా తెలంగాణ లాంటి మోడల్ బడ్జెట్ ఎక్కడ లేదండి. ఈ రోజు గౌరవ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక గొప్ప బడ్జెట్ అన్నమాట. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ 75 ఏళ్ల భారత స్వతంత్ర వనిలో గతంలో 2000 అంటే తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు సమైక్య రాష్ట్రంలో
తెలంగాణలో లేకపోతే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మొత్తం గురుకుల విద్యాలయాలు ఎన్ని, ప్రస్తుత విద్యాలయాలు ఎన్ని, గురుకుల విద్యాలయాలు మనం ఒకసారి ఆలోచిస్తే ఆనాటికి 200 మొత్తం కలిపినా కూడా 200 కూడా లేవు. కానీ ఈ రోజు 1002 గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఫార్మసీ కళాశాలలు ఇట్లా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకపోయినా, కేంద్ర ప్రభుత్వం సవితి తల్లి కూడా ప్రేమ చూపించలేని పరిస్థితిలో ఉన్నా కూడా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఆ మెడికల్ కాలేజీని కూడా బ్రహ్మాండంగా ఓపెన్ చేసుకోబోతున్నాం. అది ఈ యొక్క బడ్జెట్ యొక్క ఘనత అని చెప్పేసి సగర్వంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు ఈ భారతదేశానికి చాలా రకాలుగా, అంటే బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఓన్లీ అంకెల గారడి అని. అంకెల గారడి అయితే నీ భూమి కూడా ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి భూమి ఉంది. 5 ఎకరాలు 10 ఎకరాలు 100 ఎకరాలు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళ ఫోన్ లో టింగ్ మన శబ్దం వచ్చినప్పుడు, రైతు బంధు డబ్బులు పడ్డప్పుడు ఎక్కడికి పోయినాయి, మరి ఇది కూడా అంకెల గారడి మా అకౌంట్ లో రాలేదని చెప్పాలి కదా. మరి ఎందుకు అప్పుడు ఆ ఎమ్మెల్యేలు గాని, ప్రస్తుత ఎంపీ గాని, కొంతమంది 4 ఎంపీలు గాని, బీజేపీ ఎంపీలు మరి ఆ డబ్బులు చూసుకొని ఎందుకు మురిసిపోతున్నారు? మీలాంటి వాళ్లకు కంటు చూపు లేదు, మీకు చూడడానికి కూడా చేత కాదు కాబట్టి మీ కంటి వెలుగులో చికిత్స చూసుకొని మీరు ఆ బడ్జెట్ ని ఆ కంటి వెలుగులో ఇచ్చే కళ్ళద్దాలతో చూడమని చెప్పి తెలియజేస్తున్నాం. రాజు గారు, ఇందాక మీరు మాట్లాడినప్పుడు యూనివర్సిటీల గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. యూనివర్సిటీకి తెలంగాణ బడ్జెట్ లో ఇప్పుడు ఈ స్థాయిలో అలొకేషన్ జరిగింది అనేటువంటిది మీరు చెప్పిన ప్రతిపాదన. అయితే ప్రతిపక్షాలు మీ మీద చేస్తున్నటువంటి విమర్శ, ఒకప్పుడు విప్లవాలకు ఉద్యమాలకు నాంది ఉన్నటువంటి యూనివర్సిటీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత నుంచి నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ రోజు నిండు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ నిజాం కాలేజ్, ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సీఎం గారు, గవర్నర్ గారు యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయండి అనేటువంటి ఉద్యమం నడుస్తుంది. అలాగే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ప్రొఫెసర్లు అక్కడ పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? దీనికి ఏ విధంగా క్లారిటీ ఇస్తారు మీరు? ప్రొఫెసర్ కాసిం గారు చెప్పిన దానికి అక్కడ జరుగుతున్న దానికి వాస్తవం. కొంత అక్కడ ఉపాధ్యాయులు లేరు, ప్రొఫెసర్లు లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ఉంది. దానికి నింపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఆ దిశగా చర్య తీసుకొని దాదాపు 1200 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర కొన్ని రోజులు ఫైల్ ఆగింది. గవర్నర్ దానికి ఆపి పెట్టారు. అందుకొరకే ప్రొఫెసర్ కాసిం గారు రాసిరు, కేసీఆర్ గారు, గవర్నర్ గారు అని ఇద్దరు. కానీ వీళ్ళు ఇదే ఏం చేసిరంటే కాంగ్రెస్ బీజేపీ నాయకులు కోర్టు మెట్లెక్కిరు. ఎప్పుడైతే అన్ని చోట్ల మేము ఇక్కడ కొలువుల జాతర వర్షం పడుతున్నట్టు పడుతూ ఉంది, నోటిఫికేషన్లు వర్షం పడుతున్నట్టు పడతా ఉన్నాయి. గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఈరోజు చెప్పిర్రు ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పేసి. ఆ రకంగా ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయు అన్ని యూనివర్సిటీలకు కలిపేసి మేమేం చేసినామంటే నోటిఫికేషన్ ఇచ్చేసి ముందుకు పోతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ఒక నాయకుడు కోర్టుకెళ్ళి ఆపడం జరిగింది. ఈ పాపం వాళ్ళది. ఈ పాపం ఈ రోజు కాంగ్రెస్ అంటే అక్కడ నిరుద్యోగానికి, యూనివర్సిటీలలో ఉపాధ్యాయుల కొరతకు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులే కారణం. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో పోస్టులు నింపడానికి పోతే స్వయంగా కాంగ్రెస్ నాయకుడు కోర్టులో కేసేసి ఆపడం అంటే ఇది దీనికి అభివృద్ధికి ఆటంకం కాదా? ఇది అభివృద్ధికి ఈ రకంగా చేసుకోవడం మంచి పద్ధత? మరి దీని గురించి మాట్లాడమంటే మాట్లాడరు, దీని గురించి చెప్పమంటే చెప్పరు. మేమేమో నోటిఫికేషన్లు వేసుకుంటాం. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ఈ రోజు ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఈ రకంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఉద్యోగాలు, టీచర్ల భర్తీలు, ఆరోగ్య శాఖలో, పోలీస్ శాఖలో, ప్రతి ఏ శాఖ తీసుకున్నా అన్నిట్లలో కూడా కొలువులు అంటే తుఫాన్ పడ్డట్టుగా ఉద్యోగాల జాతర తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా కళ్ళు మండి ఈ రోజు యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల పైన కేసులు వేసుకోవడం అంటే దీనికంటే మీ ఆరోపణల పైన అలాగే మీ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేందుకు బీజేపీ అధికార ప్రతినిధి బిట్టా నర్సయ్య గౌడ్ గారు లైన్ లో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నర్సయ్య గారు నమస్తే, వెల్కమ్ టు వైట్ డ్రీమ్ సార్. నమస్కారం. నర్సయ్య గారు, మనతో పాటు చర్చలో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అలాగే స్టేట్ నాయకులు రాజు గారు ఉన్నారు. రాజు గారు మాట్లాడుతూ హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఉదహరించారు. అంటే కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదు, కేంద్రం సహకరించకపోయినప్పటికీ కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో టీఆర్ఎస్ ఎక్కడా కూడా వెనక్కు అడుగు వేయటం లేదు. అయినా సరే అటు బీజేపీకి అండ్ ప్రదేశంలో ఇటు కాంగ్రెస్ కూడా ఓరవలేని తరంగా వ్యవహరిస్తోంది అనేటువంటిది వాళ్ళ ఆరోపణ.
హరీష్ రావు కూడా ఆరోపణ కూడా అదే. ఏంటి, ఎందుకు మీకు అంత కక్ష, ఎందుకు అంత వివక్ష ఎందుకు? ముఖ్యంగా మిత్రుడు కేంద్ర ప్రభుత్వం మీద అలిగేషన్ చేసిండు కాబట్టి అంతకంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఈ రోజు బడ్జెట్ విషయం ఏంటంటే 2,90,396 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెట్టి దాంట్లో ప్రజలను ఏ రకంగా మోసం చేసినామని తేట తెల్లంగా చెప్పినటువంటి బడ్జెట్ గా మనం చూడాలి. ఇట్స్ ఏ డైరెక్షన్ లెస్ బడ్జెట్. ఎందుకంటున్నంటే ఆ బడ్జెట్ లో అంటే 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే 4 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 5వ సంవత్సరంలో ఉండి లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, దాని మూసే ఎత్తలేదు. అంటే 4 సంవత్సరాలుగా తమరు ఈ నిరుద్యోగులను ఒక ఆట ఆడుకున్నట్టే కదా. కనీసం 1 లక్ష అంటే ఈ 48 నెలలు అవుతుంది, దాదాపుగా 4 సంవత్సరాలు అంటే 48 నెలలు ఇంటూ 3 అంటే దగ్గర 1,50,000 రూపాయలు ఒక నిరుద్యోగికి ఇవ్వాలి. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల మీద నీళ్లు జల్లినట్టే కదా వాళ్ళ ఆశల మీద. ఒకటి మోసం. రెండవ మోసం ఏంటంటే ఈ రోజు వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని గొప్పగా చెప్పారు. 4 విడతలుగా చేస్తామన్నారు, ఒకసారి చేస్తామని చెప్పలేదు. మరి 4 విడతలుగా చేయాలంటే వాళ్ళు లెక్క చేసినటువంటి 36.68 లక్షల రైతులు దీనికి ఎలిజిబిలిటీ సాధించారు. దాంట్లో కేవలం ఈ రోజు బడ్జెట్ లో హరీష్ రావు గారు చెప్పిన ఫిగర్ ఏంటంటే 5.12 లక్షల మందికి మాత్రమే మేము రుణమాఫీ చేసినాం, మిగతా వాళ్లకు రుణమాఫీ చేసేది ఉంది అని స్పష్టంగా బడ్జెట్ స్పీచ్ లో చెప్పిండు. కానీ వాళ్లకు నిధులు కేటాయించింది 6,000 పైచీలకు మాత్రమే. అవసరమైన నిధులు 21,000 కోట్ల రూపాయలు అవసరము. వీళ్ళు కేటాయించింది 6,300 చిల్లర సబ్జెక్టు కరెక్షన్. మరి ఈ రకంగా కూడా మరి వీళ్ళు గొప్పగా చెప్పుకునే రైతులకు మోసం చేసినట్టే కదా. అంటే వాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ లో కూడా పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదనే కదా. అంటే దాని అర్థం ఏంటి, రైతులకు సున్నం పెట్టినట్టే కదా. ఈ మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఇంకో గొప్పగా చెప్పుకునే విషయాలు ఏంటంటే గిరిజన బంధు అని చెప్పారు. గిరిజనులకు సంబంధించిన దాని పునాది రాయి వేసినప్పుడు ఏదో ఒక 4-5 నెలల కింద ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను కూడా లైవ్ లో విన్నా. నేను గిరిజన బంధు కూడా ఇస్తా అని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇది లాస్ట్ బడ్జెట్ కదా, 5వ సంవత్సరంలో లాస్ట్ బడ్జెట్ మరి మీరు పెట్టినప్పుడు మరి గిరిజన సోదరులకు మరి మీరు ₹1 కూడా కేటాయించలేదు కదా. అంటే మీరు చెప్పింది అబద్ధమనే కదా, మీరు చేసేది మోసమనే కదా. అంటే గిరిజనులకు పంగనామాలు పెట్టినట్టే కదా. ఆ తర్వాత ఎస్సీలకు సంబంధించి 36,000 పైచిలుకు కోట్ల రూపాయలు కేటాయించారు, సంతోషం. ఎస్టీలకు సంబంధించి 15,000 పైచిలుకు కోట్ల రూపాయలు కేటాయించారు, మరీ సంతోషం. మరి 52% ఉన్నటువంటి బీసీలు ఏం పాపం చేశారు, వాళ్లకు కేవలం 6,200 చిల్లర కోట్లు మాత్రమే కేటాయిస్తే మరి పప్పు బిల్లానికి కూడా రావు కదా ఇది. మరి 52% వాళ్ళకు, మరి వీళ్ళకు 18% ఉన్న వాళ్ళకు 36,000 కోట్లు, మరి 78% 10% నియర్లీ ఉన్న వాళ్ళకు 15,000 కోట్లు, 52% ఉన్న వాళ్ళకు మాత్రం 6,000 కోట్లు. అంటే మీరు మోసం చేసినట్ట మంచి చేసినట్ట స్పష్టంగా కనిపిస్తుంది కదా. మీ బడ్జెట్ లో మీరు చెప్పినటువంటి మాటలనే నేను ఉటంకిస్తా ఉన్నా. కాబట్టి ఈ రకంగా చూసుకుంటూ పోతే మోసపూరితమైన బడ్జెట్ అంటే తప్పింది అంటున్నా. మరొక విషయం ఏంటంటే 19,000 పైచిలుకు కోట్లు మాత్రమే విద్యారంగానికి కేటాయించారు. ఉన్నత విద్యారంగానికి వచ్చేసి 3,001 కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 22-23,000 కోట్ల రూపాయలు. అంటే బడ్జెట్ వచ్చేసి 2,90,000 కోట్ల రూపాయలు. అంటే 10% కూడా కేటాయించలేదు కదా విద్యారంగానికి. మరి వీళ్ళు చెప్పే ముచ్చట్లేదని నీ మనవడు నా మనవడు ఒకటే పల్లె చదువుతారు, ఒకటే ఉద్యోగం చేస్తారు, ఒకటే కంచంలో తింటారు, ఒకటే మంచంలో పడతారని చెప్పే ఈ కేసీఆర్ గారికి మరి నిధులు కేటాయించాలని తెలియకపోవడాన్ని ఏమనాలి. మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నామని 4 సంవత్సరాలు ఊరించిన తరువాత మొన్న 80,000 పైచిలకు ఉద్యోగాలు అన్నారు, 1,00,000 పైచిలకు అన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్లు రోజు ఒకటి వేస్తా ఉన్నారు. ఎందుకు వేస్తా ఉన్నారు ఇవి కూడా అంటే ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వస్తుంది కాబట్టి విద్యార్థులు నిరుద్యోగులలో వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళను రోడ్డు మీద ఉంచితే వీళ్ళు నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు, వీళ్ళకు నోటిఫికేషన్లు వేస్తే బుక్కుల మీద చదువుకుంటా స్టడీ సెంటర్లలో బిజీ అయిపోతే నేను బయటపడుతున్న ఒక ఆలోచనతో వేసిండే తప్పితే ఈ నిరుద్యోగులకు వీళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు వస్తాయని నేను కాదు కదా, ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ నెల 17వ తారీఖు ఫిబ్రవరి 17వ తారీఖు నాడు సెక్రటేరియట్ ఓపెనింగ్ చేసిన తర్వాత 1 నెలకో 2 నెలలకో ఈయన రద్దు చేసుకుని ముందస్తుకు పోతాడు. మరి ఎవరు ఇవ్వాలండి ఉద్యోగాలు? ఇంకో కీలకమైన విషయం చెప్పాలి మీకు. నిధులు నీళ్లు నియామకాలు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు నీళ్ల విషయంలో
నిన్న నాందేడ్ లో మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు SRSP లో బ్యాక్ వాటర్ ఏదైతే వస్తుందో వాటిని లిఫ్ట్ చేసుకోవచ్చు అని పుణ్యానికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చెప్పడం ఏందండి? అంటే తెలంగాణను మోసం చేసినట్టే కదా. మన తెలంగాణ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 899 టీఎంసీల వాటర్ మనకు కేటాయిస్తే మన వాటా 585 టీఎంసీలు రావాల్సి ఉంటే వీళ్ళు కేవలం 299 టీఎంసీలకు సంతకం చేయడమే కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 44,000 క్యూసిక్లు మాత్రమే తీసుకుపోవలసి ఉంటే జగన్ రెడ్డి గారు ఈ రోజు 88,000 క్యూసిక్లు తీసుకుపోతా ఉంటే ఏం చేస్తున్నది అంటే సర్కార్ ఏం చేస్తున్నది అంటున్నా. అంటే ఇక తెలంగాణ పని అయిపోయింది, తెలంగాణలో మళ్ళా ఆటలు నడవవు కాబట్టి ఇక బయట రాష్ట్రాల మీద పడదామని బీఆర్ఎస్ పెట్టుకున్నట్టు అనుకోవాలన్నా. కాబట్టి తెలంగాణ అనే పదాన్ని మర్చిపోయిండు, జై తెలంగాణ అనే పదాన్ని మర్చిపోయిండు, అంకెల గారడి చేస్తూ అందరిని ముంచే కార్యక్రమం చేస్తుంది అనేది స్పష్టంగా అర్థమైతా ఉంది మనకు. కేంద్రం మాకు ఏమాత్రం సహకరించడం లేదు. కేంద్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఫెడరల్ సమాఖ్య స్ఫూర్తిని పూర్తిగా కిల్ చేస్తోంది. కేంద్రం తాము సహకరించకపోయినప్పటికీ కూడా బంగారు తెలంగాణ నిర్మించుకుంటున్నామనేది హరీష్ రావు గారు చేసినటువంటి ప్రకటన. అలాగే ఇప్పుడు మనకు చర్చలో ఉన్నటువంటి రాజు గారు కూడా దాన్నే సమర్థించారు. కేంద్రం అసలు ఏంటి మీకు కేసీఆర్ సర్కార్తో పూచి ఏంటి? ఒకవేళ కనుక మీరు చూపించేది నిజమే అయితే ఎందుకు అంత వివక్ష చూపిస్తున్నారు? సార్ ఒక 2-3 విషయాలు మాట్లాడాలి, మీరు టైం ఇవ్వండి. నేను ఒకటి ఏంటంటే బంగారు తెలంగాణ చేసుకున్నాం అనేది పచ్చాబద్ధం. ఎందుకంటే ఎక్కడ చేసిరండి బంగారు ఉద్యోగాలు రాలే. నీళ్లు 1 కోటి, అదే కేసీఆర్ నోటి నుంచి వచ్చినటువంటి 1 కోటి ఎకరాల మాగాని అన్నాడు, 1 కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇయ్యలే, ఉద్యోగాలు రాలే, ఇవి రాలే. ఇంకా కోటి ఇంకెక్కడ వచ్చిందండి? ఎక్కడ రాలే. ముఖ్యమైనదా ఇప్పుడు ఈ తెలంగాణ కొరకు కొట్లాడి ప్రాణాలు అర్పించినటువంటి ఉద్యమ వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెన్షన్ శాంక్షన్ చేసేటువంటి ఆలోచనే లేదు కేసీఆర్ గారికి. ఇంకేమంటామండి? వాళ్ళ ప్రాణాలే పనంగా పెట్టిన 1200-1300 మంది పిల్లలు పెద్దలు అందరు కలిసి చనిపోతే వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి నీకు వచ్చిన కష్టం ఏంది కేసీఆర్ గారు? రెండోది కేంద్రం సహకరిస్తలేదు అని అంటారు. నేను ఈ రోజు విషయం మాట్లాడుతున్నా. ఈ రోజు హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ లో 21,000 పైచీలకు కేంద్ర పన్నులలో వాటా అని చెప్పిరు, 41,000 పైచీలకు గ్రాంట్లు అని చెప్పిరు. ఇది పైసలు కాదా? ఇది వాటా కాదా? ఒకటి. రెండోది ఏంటంటే ఇదే కాకుండా ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రయోజిత కార్యక్రమాల నుంచి మనకు డబ్బులు వస్తాయి. ఉదాహరణ చెప్తా చూడండి, మొన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది, 2,40,000 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ పెట్టింది. ఆ రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు మన వాటా వస్తుందా వస్తలేదా? వస్తది. రోడ్లకు అమౌంట్ అలొకేట్ చేసిండు, మన రాష్ట్రానికి వస్తుందా? వస్తది. అంటే అన్ని ప్రాయోజిత అంత దూరం ఎందుకంటే కేసీఆర్ జాగ్రత్తగా పెట్టినటువంటి కేసీఆర్ కిట్ అనే దాంట్లో 12,000 రూపాయలలో సగం వస్తుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. ఇలా బాత్రూములు కేంద్ర ప్రభుత్వం అంతా నెత్తి మీద వేసుకొని కడుతుందనే కదా దాని అర్థము. సీసీ రోడ్లకు డబ్బులు వస్తున్నాయనే కదా. ఇలా జల్ జమీన్ జంగిల్ అనే దానికి అన్ని రకాలుగా సహాయం చేస్తుందనే కదా. కేసీఆర్ రాజకీయ ఉద్దండుడండి, లేం అనుమానం లేదు. ఆయన చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఒకరు కావాలి, అది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వాన్ని బూచి చూపి ఈయన తప్పులను ఈయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే అప్పుల మీద అప్పులు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. 56 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉండే 2014 లా. ఈ రోజు 1,48,000 అంటే 148 లక్షల కోట్ల రూపాయలు అయింది. వాస్తవం, ఇది నేను కాదనలేని నిజం, ప్రకటించిన మాట వాస్తవం. అంటే 56 నుంచి 148 అయిందంటే ఒక 2 రెట్లు పెరిగింది, ఒప్పుకుంటున్నా. మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వము 69,500 కోట్లతోటి అప్పుతోటి స్టార్ట్ అయితే ఈ రోజు 5 లక్షల కోట్లకు వచ్చింది రమారమి. అంటే 7 times అప్పులు చేసిన కేసీఆర్ నేమనాలే. రెండో విషయం ఏంటంటే 2014 లో కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యిండు మన మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు మన కేసీఆర్ గారు. మరి కేంద్రంలో మోదీ ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఆయన ఆస్తులు ఎంత, ఈ రోజు ఆయన ఆస్తులు ఎంత, బ్యాంకు బ్యాలెన్స్లు ఎంత? ఇదే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ఆస్తులు బ్యాంకు బ్యాలెన్స్లు 2014 లో ఎంత, ఈ రోజు ఎంత? అవినీతి పనులు ఎవరో తెలిసిపోతుంది కదండి. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పెద్ద గొప్పగా చెప్పుకున్న విషయం ఏంటంటే మేము 75,000 కుటుంబాలకు రైతు బీమా ఇచ్చినామని గొప్పగా చెప్పుకుంటుంది. ఇది ఏ రకమైన గొప్పనో నాకు అర్థమవుతలేదు. అంటే 75,000 కుటుంబాలు చనిపోయినాయి, వాళ్ళకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినామంటే ఇది గొప్పగా చెప్పుకునే విషయమా అండి? అంటే మీ పరిపాలనలో
75,000 కుటుంబాలు చనిపోయినాయని మీరే చెప్తుంటే మరి రైతు ఆత్మహత్యలలో దేశంలోనే 3వ ప్లేస్ లో ఉన్నదని ప్రకటిస్తుంటే మరి మీరు ఏ రకంగా అబ్కి బార్ కిసాన్ సర్కార్ లేకపోతే కిసాన్లకు నేను అది చేస్తా ఇది చేస్తా అని మాయ మాటలు చెప్తారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులు చాలా తక్కువ, వైద్య ఆరోగ్య రంగానికి మీరు కేటాయించిన నర్సయ్య గారు మీ ఆరోపణలకు స్పందించేందుకు రాజుగారు సిద్ధంగా ఉన్నారు. రాజుగారు ఇప్పుడు ఏం మాట్లాడతారు, మీకు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం. రాజుగారు విన్నారు సావధానంగా నర్సయ్య గారు చేసినటువంటి ఆరోపణల మొత్తానికి ఏంటి మీ రియాక్షన్ ఏంటి అసలు? మిట్టా నరసయ్య గౌడ్ గారు మాట్లాడమంటే మోడీ గారినో లేకపోతే ఇక్కడ ఉన్న బండి సంజయ్నో దించేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టుంటే బాగుండు. అబద్ధాలను అత్యద్భుతంగా చెప్పడంలో దిట్ట. ఎక్కడ ఉద్యోగాలే లేవు, నీళ్లు నిధులు నియామకాలు అసలే లేవు. తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్ళే, తెలంగాణ ఉద్యమాన్ని మర్చిపోయారు. జై తెలంగాణ లేనే లేదు. అంటే మేము జై పాకిస్తాన్ అంటున్నామా? భారతదేశం గురించి, భరతమాత గురించి జై భారత్ అనడం తప్ప, తెలంగాణ ఏదైతే అభివృద్ధి చెందిందో, తెలంగాణ ఆర్థిక తలసరి ఆదాయం ఏదైతే ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో ఆ రకంగా ఇతర రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండాలని చెప్పేసి మాట్లాడడం తప్ప, ఒక భారతదేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ లాగా శ్యామలం కావాలని చెప్పేస్తున్న తప్ప. కేసీఆర్ గారు బ్యాంక్ బ్యాలెన్స్ చూద్దామంటున్నారు. ఎస్, నేను చెప్తా. శ్రీలంకలో పోయి నడి రోడ్డును అడిగితే పోయి అతని స్నేహితుడైనటువంటి బినామీ అయినటువంటి అదాని గురించి అడిగితే చెప్తుంది. పవర్ లో ఏమైంది, కరెంట్ లో ఏమైంది, దేనికో విదేశాలలో భారతదేశం యొక్క తలవంపు తెచ్చే విధంగా, దేశం యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెట్టే విధంగా ప్రధాని మోడీ దేశ సత్సంబంధాల కొరకు కాకుండా తన యొక్క ఫ్రెండ్ కొరకు పోయి సంబంధాలు చూసినటువంటి పరిస్థితి మనం కాదా? కరెంటుకు సంబంధించినటువంటి ఈఆర్సీ చైర్మన్ క్లియర్ గా చెప్పారు, భారతదేశ ప్రధాని అదాని కొరకు వచ్చి మా పైన ఫోర్స్ చేసిరు. ఇక దీనికి ఏం సాక్ష్యం కావాలి? 3 ఏళ్లలో 8 ఏళ్లలో అదాని గారు 8 ఏళ్ల కిందట అప్పుల్లో ఉంటే ఈ రోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే అదాని గారు ఏ రకంగా బయటికి పోయిండు, ఏ రకంగా ప్రపంచంలోనే టాప్ లిస్ట్ లో పోయిండని చెప్పి హిండెన్బర్గ్ నివేదికలు చెప్తా ఉంటే ఇంకా మనం ఇక్కడ గొంతు చించుకుంటే ఏం పరిస్థితి? ఈ రోజు తన షేర్ల యొక్క ఏ స్థాయికి పతనానికి గురి అయినాయి. ఈ రోజు భారత ఏమనంటే జాతీయవాదానికి అదాని వాదానికి ముడి పెడతారంట. ఇది ఎక్కడ లెక్క అండి? ఏం లెక్క? ఇంకా బీసీల గురించి వచ్చిండు అన్న, బీసీల గురించి బ్రహ్మాండంగా మాట్లాడిండు. మిట్టా నరసయ్య గౌడ్ గారికి తెలవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో బీసీలు ఆత్మ గౌరవంతో ఉండాలని చెప్పేసి ఏనాడు గతంలో పాలించిన నాయకులు గాని, ఇప్పుడు బీసీగా ఉన్నటువంటి ప్రధాని గాని, ఏ నాయి బ్రాహ్మణుని గాని, రజక గాని, గౌడు గాని, కార్మిక రంగానికి గాని, కర్షక రంగానికి గాని, ముదిరాజులకు గాని, ముదిరాజులకు గాని ఎవరికన్నా ఒక్కరికి ఏదన్నా న్యాయం చేసిండా? వారి పేరు పైన ఏదన్నా ఒక్కటి చిన్న కార్యక్రమం ఇప్పటివరకు ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందా? నిజమైనటువంటి బీసీ నాయకుడు అయితే, బీసీ నాయకుడే ప్రధాని కూర్చుంటే ఎందుకు కాలేదు? మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 92 ఆత్మగౌరవ భవనాలు ఎందుకు జరుగుతున్నాయి? బీసీల ఆత్మగౌరవ భవనాలు ఎందుకు జరుగుతున్నాయి? నేతన్నకు చేయూత ఎవరిస్తారు? చేపల పెంపకం ఒక బ్లూ రెవల్యూషన్ ఏడికేలు వస్తుంది. నీరా కేఫ్లు ఎక్కడివి? చేపల పెంపకం ఎక్కడ పోతున్నాయి? ఎక్కడ? దీని గురించి మాట్లాడమంటే మాత్రం ఇక నేను మాట్లాడనంటున్నారు. గీతా కార్మికుల సంక్షేమం గురించి గతంలో ఈత చెట్టు పైన మనుషులు పడి చచ్చిపోతే పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈత చెట్టు పై నుంచి కింద పడి నడుములు ఎగిరితే ఆ గౌడు బిడ్డల యొక్క బాధలు చూడలేక ఈరోజు గీతా కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఆ రోజు ఏది ఏమైనా తాత్కాలికంగా దెబ్బలు తాకినా, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉన్నా, లేకపోతే అక్కడ నుంచి పడి చనిపోయినా కూడా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, ఆ కుటుంబం వీధిన పడకూడదు, రోడ్డు పైన పడకూడదు అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారు ఈ రోజు ఆ కుటుంబాలకు అండగా ఒక పెద్ద కొడుకుగా ఉన్నారు. ఈ రోజు ఆసరా పెన్షన్లు వీళ్ళు ఇచ్చింది ఎంత అండి? గతంలో 2014 కంటే ముందు గౌరవ డాక్టర్ అయినటువంటి మన మిట్టా నరసయ్య గౌడ్ గారు చెప్పాలి. మిట్టా నరసయ్య గౌడ్ గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ హయాంలో 250 రూపాయలు ఈ రోజు పెన్షన్స్ ఉంటే ఈ రోజు పెన్షన్లు ఎంత? ఏనాడైనా కళ్యాణ లక్ష్మి లాంటి, అంటే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయక తల్లిదండ్రులు చచ్చిపోయినటువంటి చరిత్ర మనం బుక్కులలో రాసినాం, ఆర్టికల్లలో రాసినాం, మేధావులుగా మనం చర్చించుకున్నాం. కానీ ఈ రోజు లక్షలాది మందికి ఆ యొక్క 1,116 రూపాయలు ఈ రోజు కళ్యాణ లక్ష్మి ద్వారా, షాదీ ముబారక్ ద్వారా ఈ రోజు పోతున్నటువంటి వాటి వాస్తవం కాదా? ఏ విధంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉండే గతంలో నేనేమంటున్నా అంటే ఓన్లీ 2014 కంటే ముందు 19 బీసీ రెసిడెన్షియల్ మాత్రమే, 19 గురుకులాలు మాత్రమే. దాంట్లో చదివిన వాళ్ళు ఎంత తెలుసా? 8,000 మంది.
19 గురుకుల పాఠశాలలో వీళ్ళు ఈ రోజు దీని సంఖ్య ఎంత అంటే తెలుసా? అసలు 70 సంవత్సరాలు పాలించిన పాలకులు బీసీలకు ఒక్క 19 అంటే 19 గురుకులాలు ఉంటే ఈ రోజు 310 గురుకులాలు, ఈ రోజు 14 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు, ఈ రోజు బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఎంతమంది చదువుతున్నారు తెలుసా అండి? 1,65,160 మంది. ఇది బీసీది కాదా? ఏమైందండి వీళ్ళకి? ఎందుకు గతంలో మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యా విధానం ఎందుకు పెట్టలేదు? ఎందుకు బీసీ బిడ్డలు ఉన్నత విద్య చదువుకోకూడదా? ఇతర దేశాల్లో పోయి చదువుకోకూడదా? వీళ్ళకి ఎందుకు ఇయ్యలేదండి 20 లక్షల రూపాయలు? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇస్తలేడా? ఈ రోజు వరకు 2,976 మంది విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ఈ రోజు మేము ఇచ్చినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు ఉంది. నేను చెప్పిన ఇందాకనే 87 ఎకరాల భూమిని, దాదాపు 87 ఎకరాల భూమిని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, అదే విధంగా ఇంకొకటి హైదరాబాద్ లాంటి ఏరియాల్లో 87 ఎకరాలలో 41 బీసీ భవనాలు, 41 బీసీ భవనాలు, ఆత్మగౌరవ భవనాలు. అది కాదా? ఇక బీసీల గురించి మేము మాట్లాడతాం. బీసీల గురించి ఇంకేం మాట్లాడతారండి? ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వలేదు. గిరిజనుల గురించి మాట్లాడుతున్నారు. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అడిగితే మాకు ఇచ్చిన బహుమానం ఈపుల పైన లాఠీ చార్జీలు, పోలీస్ కేసులు. ఈ రోజు ఏమైందండి? 3,140 ఈ రోజు గ్రామ పంచాయతీలుగా తండాలను, గుడారాలను గ్రామ పంచాయతీలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ కదా. మనం దీనికి ఎట్లా మార్చేస్తాం? ఇవన్నీ అబద్ధాలు అంటున్నా. ఇవేవి కూడా అబద్ధాలు కావు. ఈ రోజు ఆరోగ్య లక్ష్మి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆరోగ్యంలోనే బేషుగ్గా ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ లాంటి పెద్ద సంస్థ, నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటివి ఈ రోజు తెలంగాణ ఆరోగ్యంలో తెలంగాణ బెస్ట్, దేశంలోనే నంబర్ 3 లో ఉందని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తా ఉంది. అది కూడా అబద్ధమా? దీని గురించి మనం ఏం మాట్లాడదాం? అసలు ఎక్కడ చూసినా ఆనాడు అంగన్వాడీలకు చెప్తా, నేను బాగా ఐడియా ఉంది నాకు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు జీతాలు పెంచమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, వీళ్ళు చంద్రబాబు వీళ్ళంతా ఏం చేసిరండి? ఆశా వర్కర్లను కూలీల కంటే హీనంగా చూసి గుర్రాలతో తొక్కించినటువంటి సంఘటనలు మనం మర్చిపోతామా? నరసయ్య గౌడ్ గారు, ఇవన్నీ అబద్ధమా? ఆనాడు ఎంత ఉండండి? 2,000 ఆశా వర్కర్లకు 2014 నాడు 2,000 మాత్రమే, 2,000 రూపాయలు మాత్రమే. నేను ఒక విషయం చెప్తా అండి. ఈ రోజు కర్ణాటకలో, హర్యానాలో, గుజరాత్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో అయితే 3,000, గుజరాత్ లో 6,700, కర్ణాటక, హర్యానాలో 4,000, కేరళలో 5,000 రూపాయలు మాత్రమే ఉండేది. ఈ రోజు తెలంగాణలో ఎంత ఇస్తున్నామండి? ఎంత బ్రహ్మాండంగా ఈ రోజు 9,750 రూపాయలు ఇచ్చుకొని వాళ్ళకి ఆత్మగౌరవం పెరిగే విధంగా చేసినాం. రాజుగారు, లెట్స్ కన్క్లూడ్. ఓవరాల్ గా తెలంగాణ గురించి, అలాగే తెలంగాణపై విమర్శలు చేసినటువంటి ప్రతిపక్షాలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి? కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలంగాణ పైన కక్ష కట్టినటువంటి నరేంద్ర మోదీ గారు ఇప్పటికైనా తెలంగాణకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఆరోగ్య శాఖకు కానీ, లేకపోతే నీటిపారుదల శాఖకు కానీ, లేకపోతే మిషన్ కాకతీయ లాంటి దానికి కానీ, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికలు 19,700 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు, అదే విధంగా మిషన్ కాకతీయకు ఒక 4-5 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేసిరు. నీతి ఆయోగ్ రికమెండ్ చేసినవి కూడా ఇయ్యలే. పోనీ మేము ఆశించినటువంటి కాళేశ్వరం లాంటివి జాతీయ హోదా చేసిరా, చేయలే. పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా చేసిరా, చేయలే. ఐఐటీలు, ఐఐఎంలు, నవోదయ విద్యాలయాలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. భారతదేశంలో మెడికల్ కళాశాలలు ఇచ్చిర్రు 154 మెడికల్ కళాశాలలు. ఒక్కొక్క రాష్ట్రానికి 2, 3, 4 ఇచ్చుకున్నారు. గుజరాత్ కి అయితే సరాసరి రమారమి 9 ఇచ్చుకున్నారు ఒక్కొక్కసారి. నేనేమంటున్నా అంటే, మరి తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఇక్కడ ఎందుకు మెడికల్ కళాశాలలు ఇయ్యరు? ఏమన్నా మాట్లాడమంటే దీనిపైన మాటలు లేవు. ఏమన్నా అంటేనేమో దీంట్లో నీకు రోడ్లో ఉంది, నీకు గాలిలో ఉంది, నీళ్ళలో ఉన్నాయి, నువ్వు నడిచే విమానం కూడా మేమే పైన దారి ఇచ్చినాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు. ఇది కాదు కావాల్సింది. అంకెల గారడి కాదు. నిజమైనటువంటి గుజరాత్ కి ఇచ్చినట్లు, ఉత్తరప్రదేశ్ కి ఇచ్చినట్లు, కర్ణాటక ఏదైతే కర్ణాటకలోనంట ప్రత్యేక నిధి ఇచ్చారు. అక్కడ 5,000 కోట్ల రూపాయలు. ఎందుకు తెలంగాణలో ఇయ్యరండి? కర్ణాటకలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఇస్తారు, ప్రధాని గారికి పోతాడు, ఇక ఆడపోయి ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారం చూసుకుంటారు. మరి తెలంగాణకి ఎందుకు ఇయ్యరు? దీనిపైన ప్రశ్నిస్తే మాత్రం ఈ రోజు మాట్లాడడానికి ఏం లేదు. ఈ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది అమోఘం. ఇది దేశానికే మార్గదర్శకం చూపిస్తుంది. రాష్ట్రం ఈ రకంగా ఉండాలని దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉండే ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎస్సీ
ఎస్టీలతో పాటు ఉన్నత వర్గాలలో కూడా పేదలకు ఉపయోగపడే బడ్జెట్ ఇది, సంక్షేమ బడ్జెట్, బీసీల బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ అనేది ఆర్థికంగా పురోగతి చెందడానికి విద్య యొక్క తలసరి ఆదాయం పెరిగే విధంగా ఉంటుందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నాం. రైట్ రాజు గారు, మీ మాటల పైన నర్సయ్య గారి స్పందన విందాం. కంక్లూడ్ నర్సయ్య గారు, మీతో కంక్లూడ్ చేద్దాం. చెప్పండి నర్సయ్య గారు. ఈ బీఆర్ఎస్ గా మారినటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, దాంట్లో ఈ కేసీఆర్ వాగ్దాటిని తలదన్నేటోళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో ఈ ప్రముఖుడు ఈ మన డాక్టర్ రాజు గారు. నేను అడిగిన క్వశ్చన్లు అన్ని పక్కదారి పట్టించి కేసీఆర్ ను ఎంత బాగా సేవ్ చేసుకొచ్చిండు చూసిండు కదా. ఇగో ఇలాంటి వాళ్ళ వల్లనే అంతో ఇంతో ఇంకా వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని దగ్గర కూడా రానిడు, అది కూడా చెప్తున్నా. ఇలాంటి మేధావులను కేసీఆర్ దగ్గర కూడా తీసుకోడు. ఎందుకంటే ఇప్పటికే ఏదో ఒక కమిషన్ లో డైరెక్టర్ చైర్మన్ ఇవ్వాలి వారికి. వాస్తవంగా ఇప్పుడు ఒక్కదానికైనా ఇప్పుడు అంటే అలిగేషన్స్ కు ఒక్కది అన్ని పక్కకు పెట్టేసి ఎంత బాగా క్రీమ్ రాశాడు. నేను ఒక్క విషయం అడుగుతున్నా. నేను యావరేజ్ ఓవరాల్ గా అడిగేది ఏంటంటే 2014 లో, సరే బడ్జెట్ విషయాలు చెప్తా. 2014 లో ఉద్యోగస్తులకు 1st తారీఖు నాడు జీతం ఇచ్చిన మాట వాస్తవమే కదండి. వీళ్ళు ఏం కాదనిలేదు, నిజం కదా. మరి ఈ సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత 1st తారీఖు నాడు జీతాలు వస్తున్నాయా? మొన్న మునుగోడులో ఎలక్షన్ ఉందని ఆ ఒక్క నెల 1st తారీఖు 2nd తారీఖు వేసిండు. అంటే ఇది ఆర్థిక వ్యవస్థను ఎంత దారుణంగా అప్పుల పాలు చేసిండు అనేది అర్థమవుతుంది. రెండో కీలకమైన విషయం ఏంటంటే, బడ్జెట్ లో చదువుతూ హరీష్ రావు గారు ఏమంటారంటే 3,17,000 చిల్లర తలసరి ఆదాయం పెరిగింది, దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేదన్నట్టు చెప్పిండు. నేను ఏమంటున్నా, తలసరి ఆదాయము అనేది యావరేజే ఆదాయము. అంటే ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరానికి 3,17,000 ఉంటే అమెరికన్ తలదల్లిపోతాం మనం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ రాజు గారికి ఓ సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తాయి, నాకు ఓ 50,000 రూపాయలు వస్తాయి. మా ఇద్దరిని కలిపి 1,50,000 వేసి బై 2 కొడతాడు. 2 కొడితే నా ఆదాయం ఏమైపోద్ది అంటే 50 లక్షలకి వెళ్ళిపోతుంది అది. మరి నాకు 50 లక్షల ఆదాయం ఉన్నట్టేనా? అంటే వీళ్ళు చెప్పేది తప్పు అంటున్నా. అంటే యావరేజ్ ఆదాని ఆదాయం అల్లకే వస్తుంది, అంబానీ ఆదాయం అల్లకే వస్తుంది. అన్ని ఇట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ లాంటి కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత అందరి అల్లకే వచ్చినాక యావరేజ్ తీసుకునే ఆదాయం గురించి గొప్పగా చెప్పడం ఎందుకండి? 3,17,000 ఎవరైనా చెప్తారు అట్లా కదా. కాబట్టి నేను ఏమంటున్నంటే, ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తా ఉన్నారు. అసలు చేయవలసి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అంటే నేనేమనుకున్నానంటే, ఈసారి కిసాన్లకు, నీటిపారుదల శాఖకు, వ్యవసాయ రంగానికి, అన్ని ఉపరంగాలకు అన్నిటికి కలిపి దగ్గర ఓ 25% బడ్జెట్ ఇస్తారేమో. ఎందుకంటే కేంద్రం అంటే జాతీయ పార్టీ అంటున్నారు కదా అని అనుకుంటే, తీరా చూస్తే వీళ్లకు ఇయ్యవలసిన డబ్బులే ఇయ్యకుండా పంగనామాలు పెట్టారు. 21,000 కోట్లు అవసరమైతే 6,000 కోట్లు చేసిరు. నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వలేదు. తర్వాత వీళ్ళకు రైతు బంధు కూడా ఒకసారి ఇస్తలేరు. ఇప్పుడు 28వ తారీఖు, మొన్న జనవరి 28వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు రైతు బంధు మొత్తం వేస్తానంటే ఇప్పటి వరకు 7,000 పై చిలుకున్నటువంటి వాళ్ళకి ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇంతవరకు ఇచ్చిరో ఇయ్యలేదో తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మేము గొర్రెలను పెంచినాం, మేము బర్రెలను పెంచినాం, మేము తాడి చెట్లను పెంచినాం, ఈత చెట్లను పెంచినాం. మీరు ఏ పనులు చేసుకొని బతుకుని, మీరు రాజకీయానికి రావద్దు, ఉద్యోగాలకు రావద్దు. గొల్లోడైతే గొర్రెను రాసుకోవాలి, గ్రౌండ్ అయితే తాడి చెట్టు ఎక్కాలి, ఎస్సీ అయితే చెప్పులు కుట్టుకోవాలి, సాకలి అయితే వాళ్ళు బట్టలు ఉతుక్కోవాలి, మంగళైతే గడ్డం చూసుకోవాలి. ఎంతసేపు వీళ్ళను డైవర్ట్ చేసి వాళ్ళను అదే వృత్తిలో అదే అణిగిపోయేటట్టు చూస్తూ ఈయన మాత్రం పైకి పోవడానికి ఇచ్చినటువంటి మాయ మర్మం ఉన్నటువంటి బడ్జెట్ ఈ రోజు బడ్జెట్ అంటున్నా. నేను ఏమంటున్నా, ఇప్పటి వరకు 20 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిరు ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా రమారమి. 20 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఏం చేసిర్రు అని అంటున్నా. మీరు పెట్టుబడి వ్యయము ఎంత చేసిర్రు అని అంటున్నా. ఏమనంటే కాళేశ్వరం అంటారు. కాళేశ్వరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 35,000 కోట్ల రూపాయలతోటి ఖతం చేస్తారు, అంటే కట్టేస్తానంటే వీళ్ళు 1,30,000 కోట్లకి ఎందుకు తీసుకపోయారు? ఏం మాయ మర్మం ఉంది? మరి తీసుకపోయిన వాళ్ళైనా దానివల్ల ఉపయోగం ఎంత ఉంది? 1 ఎకరానికి 50,000-60,000 రూపాయల ఖర్చు అవుతుందని వాళ్ళే చెప్తున్నారు. మరి 1 ఎకరంలో 50,000-60,000 నికర ఆదాయం వస్తుందా? నేను కూడా రైతు చేసే పనులన్నీ చేసి వచ్చినా నాకు అన్ని విషయాలు తెలుసు. మరి వస్తుందా అంటే రాదు అని చెప్పవచ్చు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? 1,00,00,000 ఎకరాల మాగాణి అనేది సాధించలేదు.
నీళ్లు పూర్తి స్థాయిలో తేలేదు, ఉన్న నీళ్లను పక్క రాష్ట్రాలకు దానం చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసి కంటి తుడుపు చర్య చేస్తున్నారు. అంతే తప్ప అన్ని రకాలుగా ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ కాబట్టే పేరు మార్చుకొని బీఆర్ఎస్ గా ఇతర రాష్ట్రాల మీద పడతా ఉంది. ఇప్పుడు రైతు ఉద్యమ నాయకుడు టికా ఇస్తున్నాడండి. టికాయిత్ ఏమనాలే కేసీఆర్ ను, అబ్బా కేసీఆర్ మంచోడా జబర్దస్త్ మనిషి, ఇక్కడ రైతులకు బాగా చేస్తున్నాడని మెచ్చుకోవాలి కదా. ఆయన హైదరాబాద్ కు వచ్చి కేసీఆర్ మోసగాడు ఎవరు నమ్మొద్దు అని చేసిన ప్రకటనను ఎలా మర్చిపోతామండి? ఈయన మంచోడైతే ఆయన ఎందుకంటాడు? పోనీ ఈయనేమన్నా రైతు ఉద్యమంలో పాల్గొని ఏమన్నా చేసిందా? కనీసం ఈయన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలంటే ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి 1300 మంది కుటుంబానికి ఏదైనా ఆర్థిక స్థాయమో ఉద్యోగమో వాళ్ళు నిలబెట్టే కార్యక్రమం చేస్తే తప్పింది అంటున్నా. ఇప్పుడు ఈయన సచివాలయానికి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినని గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫిబ్రవరి 17వ తారీఖు నాడు పుట్టలే కదా, ఏప్రిల్ 14వ తారీఖు నాడు. మరి ఏప్రిల్ 14వ తారీఖు నాడు ఎందుకు ఓపెన్ చేస్తలేవు? నీ బర్త్డే రోజు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అంటే ఆయనకు పంగనామాలు పెట్టినట్టే కదా. 5 సంవత్సరాలు, ఇప్పుడు 9-10 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు 105 ఫీట్ల విక్రయాన్ని ఇంకా కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈయన చెప్పే మాటలన్నీ చాలా మంచిగా, అంటే కడుపు నిండినటువంటి, అంటే కొండ నాలుకకింత తీర రాసి ఉన్న నాలుకను ఊడబీక్కునే రకము మన కేసీఆర్ గారు. ఈ విషయాలు తెలియక కొంతమంది ఇతర రాష్ట్రాల నాయకులు చేరుతుండొచ్చు, కానీ వాస్తవంగా ఇక్కడ లోకల్ గా అంటే మన తెలంగాణలో గాని ఇతర రాష్ట్రాలలో గాని ఎక్కడ కూడా ఈయన గెలిచే ప్రసక్తి లేదు. ఇలా జాతీయ పార్టీ అనుకుంటా చెప్పుకొని పోవడమే తప్ప ఇదంతా ఒక ఎండమావి లాంటిది. కాబట్టి బడ్జెట్ లో ఉన్న ఫిగర్లన్నీ తప్పుల తడుక. ఇక ముఖ్యంగా చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మధ్యన ప్రపంచంలో ఆస్కార్ అవార్డులు అనేది ఒక కార్యక్రమం జరుగుతా ఉంది. అంటే అన్ని రంగాలలో నిష్ణాతులైన వారు, బాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు, లేకపోతే డెవలప్మెంట్ చేసిన వాళ్ళు, ప్రజలకు ఉపయోగపడ్డ వాళ్ళకు ఒక మెమోంటో ఇస్తారు. కానీ ప్రజలను మోసం చేసే ఒక యాంగిల్ కనుక తీసుకుంటే దీంట్లో కనుక ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కేవలం ప్రపంచంలో కేసీఆర్ కు మాత్రమే వస్తుంది. కాబట్టి కేసీఆర్ ను కాపాడే ఇట్లాంటి డాక్టర్ రాజు గారు ఉన్నంత కాలం కొన్ని రోజులు బచాయిస్తలేమో కానీ ఈ డాక్టర్ రాజు గారిని ఎన్ని రోజులు కాపాడుతారండి కాకపోతే ఒక్క విషయం అయితే స్పష్టమైందంటే ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ డాక్టర్ రాజు గారు ఉంటారా, మరి ఈయనను కూడా బయటికి ఈటల రాజేంద్ర బయటికి కొడతారా చెప్పలేము. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ రోజు హరీష్ రావు గారి చెప్పినటువంటి మాటలలో 90% అబద్ధాలే. ఇంతకు ముందు ఉన్నటువంటి 17,700 కోట్ల రూపాయలు దళిత బంధు అన్నారండి. పోయినసారి కూడా 17,000 కోట్ల రూపాయలు అలకేట్ చేసిండ్రు. ఖర్చు ఎంత పెట్టిండ్రా అని అంటే 3,000 పైచిలకు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండ్రు. మరి మిగతాది ఏం చేసిరంటే తప్పుడు లేదు. మరి ఈ రోజు 17,700 కోట్ల రూపాయలు అలకేట్ చేసినప్పుడు మరి వచ్చే సంవత్సరం అంటే 12 నెలల కాలంలో మీరు ఇస్తారా అంటే అది దేవుడు, అది దైవదీనం. కాబట్టి వీళ్ళు కేవలం మాటలు మాత్రమే, ఫిగర్స్ మాత్రమే చెప్తారు కానీ మామూలుగానే 10-15% బడ్జెట్ ఖర్చు చేయరు. అంటే ఇట్లా 10-15% అంటే ఒక 50,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చే చేయరు, అంటే 2.5 కోట్ల లెక్కనే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలే. తర్వాత ఇంకో న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అని చెప్పారు. న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు చేయాలి? ముందే స్టార్ట్ చేయాలి కదా. నేనేమంటున్నా సార్, చివరిగా చెప్పేది ఒకటే, మహిళలను మోసం చేసిర్రు. ఎందుకంటే వడ్డీ రేణి రుణాలు ఇస్తానని అన్ని కాకమ్మ కథ చెప్పి వాళ్ళకు కూడా ఇస్తలేరు. తర్వాత రైతులను మోసం చేసిరు, కార్మికులను లాస్ట్ కు ఇది ఆర్టీసీ కార్మికులను కూడా మోసం చేసిరు. ఆర్టీసీ ఛార్జీలు పెంచిరు, కరెంటు ఛార్జీలు పెంచిరు. ఈ మధ్యన ఎల్సిడి అని 2 నెలల కరెంటు బిల్లు ఫ్రీగా తీసుకుంటా ఉన్నారు. ఈ రకంగా పెట్రోల్ ఛార్జీలు కూడా భారతదేశంలో 28 రాష్ట్రాలలో ఉన్న దానికంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది. కేవలం కేసీఆర్ మీద నాకు ఒక్క నమ్మకం ఏంటంటే, చూస్తే కలిగేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆయన చేసిన ఒక పెద్ద ఘనకార్యం, అంటే అది ఘనకార్యం అని చెప్పొద్దు మనము, కానీ ఆయన చేసింది ఏంటంటే 2014లో 11,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం ఉంటే ఈ రోజు 40,000 కోట్ల రూపాయల లిక్కర్ ఆదాయం చేసిండు. ఎక్సైజ్ శాఖలో అది ఒక పెద్ద పని చేసి పెట్టిండు. దేశంలో ఏమైనా చేయగలుగుతాడంటే లిక్కర్ దాపిచ్చే దాంట్లో ఈయన కంటే పెద్ద మనిషి ఇంకోళ్ళు ఉండరు. ఇది పేద ప్రజల మీదనే దీని ఎఫెక్ట్ పడుతుంది. ఇలా పేద ప్రజలు ఇలా వాళ్ళ జేబుకు చిల్లు పెట్టి వాళ్ళ కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ఈ రోజు యువతనంతా మద్యం వైపు మళ్లిస్తున్నటువంటి కేసీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు ఈ బడ్జెట్ చూసిన తర్వాత తప్పకుండా బుద్ధి చెప్తారని నేను హెచ్చరిస్తాను. నర్సయ్య గారు, థ్యాంక్ యూ. రాజు గారు మీరు కంక్లూడ్ చేయండి, 1 minute టైం తీసుకొని మీరు చర్చను ముగించండి. థ్యాంక్ యూ. ఒకటి, ఇక నేను నర్సన్న లాగా మాట్లాడను కానీ ఎందుకంటే వాస్తవాలు మాట్లాడతా.
తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే ఒక అభివృద్ధి మోడల్ గా మేం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే 19 అంటే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి గ్రామ పంచాయతీలు ఏవి బాగున్నాయని చెప్పేసి కేంద్రం ఒక లెక్కలు తీసి అవార్డులు ఇచ్చింది. 20 అవార్డులు 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది మేము కాదు, మా జేబు సంస్థ కాదు, కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకొని ఇది బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం గ్రామీణ ప్రాంతం గ్రామీణ అభివృద్ధి ప్రోగ్రామ్ ఇస్తుందని చెప్పేసి 19 అవార్డ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే వేరే రాష్ట్రాలకు 0 ఉంది. అదే విధంగా ప్రతి దాంట్లో ఏ పారామీటర్ లో తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధిలో ముందుంది. మీ గుజరాత్ మోడల్ లాంటి ఫేక్ మోడల్ లాంటి రాష్ట్రాలు కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి ఫేక్ మోడల్ బుల్డోజర్ల లాంటి రాష్ట్రాలు కానీ మత పిచ్చి పెట్టుకొని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణను కూడా ఈ రకంగా ఏదో మాయమాటలు చేసి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి కూడా ఏదో ఇబ్బంది పెడదాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి లేదు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇది బడ్జెట్ పై జరిగినటువంటి విశ్లేషణ, వాదోపవాదాలు. ఈ చర్చలో పాల్గొన్నందుకు బీజేపీ స్పోక్ పర్సన్ బిటా నర్సయ్య గారికి, అలాగే బీఆర్ఎస్ తెలంగాణ నాయకులు రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.